హాయ్ గైస్, అన్నీ మాట్లాడింది. మనం అయితే మళ్ళీ ట్రిప్ అది ఎక్కడికైనా ప్రయాణం అయ్యే ముందే వస్తాయి కదా. అవును, కోడాడ దగ్గరికి 1 డే ట్రిప్ స్టార్ట్. ఎక్కడికైనా వెళ్దా అంటే పెడతా. తిరుపతి సిరీస్ నువ్వు కాబట్టి దాన్ని అర్థం చేసుకుని ఉంటున్నావు కదా. ఖమ్మం వెళ్ళాకైతే పాపమే ఇట్లాంటి 2 టికెట్లు ఇంకోటి హైదరాబాద్ వాళ్ళు రెడ్లే. అది ఉమా అని బళ్ళారి వెళ్ళాం కదా మేము, హంపి ఇలా ఉన్నాం కదా. కరుణ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడైతే దైదబిల్వం గృహలోకి అయితే వచ్చాము. గృహలో అయితే లైటింగ్స్ అయితే ఎక్కువ బాగున్నాయి. శ్రేయభిలాషి ఇప్పుడు కెమెరామ్యాన్ అనమాట. మొత్తం గృహలో అంతా ఫొటోస్ దిగి చూపిస్తుంది శ్రేయభిలాషి. విగ్ కూడా దిగాడు. విగ్గు ఆ తర్వాత మళ్ళీ కలర్ లైటింగ్స్ పడ్డాయి కాబట్టి పిగ్ గడికి ఇలా చూపించా, లేకపోతే పిగ్ గడి ఏం చేసేవాడు కాదు. మా అత్త నేను ఇప్పటి నుంచి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. షార్ట్స్కి, లాంగ్ వీడియోస్కి అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మీకు తిరుపతి సిరీస్లో డిస్టర్బ్ అయిందని అప్పటి నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. ఇందులో ఇన్షాట్లో ఉంది ఆప్షన్, నేను ఉపయోగించుకున్నాను. ఈ వాయిస్ ఓవర్ ఇస్తే మంచిగా అయిద్దని నా తృప్తి. ఇదే ఎగ్జిట్ పాయింట్ అన్నమాట. ఇట్లా మెట్లు ఎక్కి వెళ్తే అప్పుడు మొత్తం లావు లావు మెట్లుంటాయి. అది గృహ అన్నమాట. కింద నుంచి వంగి రావాలన్నమాట. ఎక్కేటప్పుడైతే అంతే, దిగేటప్పుడైతే మంచిగా ఉండేది. ఏదో రాయి పెట్టేసాడు. ఈ నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. లైటింగ్, న్యాచురల్ లైటింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ రాక్స్ చూపిస్తున్నారు. వీటితో పెట్టియచ్చు. మనం పెడితే ఇల్లు లెక్క మనం ఫ్యూచర్లో ఇల్లు కట్టుకునే లెక్క. ఎర్రవరం నెక్స్ట్ అయితే వచ్చామన్నమాట. ఎర్రవరం నరసింహస్వామిని దర్శించుకొని అలా కూసుమంచి అయితే వెళ్ళాం. నేలకొండపల్లి వెళ్ళి కూసుమంచి వెళ్ళాము. ఇలా కూసుమంచి వెళ్ళామా, ఫోటోలు ఏమో దిగామో తెలీదు. ఇదంతా ఫోటోల రూపంలోనే వస్తుంది. వీడియో జస్ట్ వాయిస్ ఓవర్. అంతా సంతల్లాగా ఉంది. ఈడే నరసింహస్వామి ఉన్నారు. ఇది నేలకొండపల్లిలో భక్త రామదాసు ఇల్లు. అక్కడికైతే వచ్చాము. అది చాలా రోజుల క్రితం బావి. ఇదే ఇల్లు భక్త రామదాసుది. అందులో ఆ ఇల్లులో ఏదో దేవుళ్ళు ఉండే అసలైతే. ఇది వచ్చేసి కళ్యాణ మండపం. ఇందులో జరుగుతాయి అన్నమాట కళ్యాణాలు. ఇది బుద్ధిస్ట్ స్తూపం. బుద్ధిస్ట్ స్తూపం చూసుకున్నాం.
అలా చూసుకొని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ మేమైతే అలా దూసుకొని వెళ్ళాము. అలా ఉండే అన్నమాట. ఇది చూస్తే బుద్ధిస్ట్ స్తూప ఫస్ట్ పాయింట్ అంటారు. ఇది కేఎస్వికే వ్లాగ్స్ కూడా కవర్ చేసింది ఈసారి. మీకు బుద్ధిస్ట్ స్తూప గురించి కావాలంటే నేను ఇంకో వీడియో కూడా చేస్తాను త్వరలో. మీకు చెప్పాలి, December 19th 7:45 అలా రావాలి. యాడ్ అనుకున్నారు శ్రీ సాయి ప్రసన్న ఫ్యాషన్స్, తల్లాడ, మట్టమ్మ హోటల్. సబ్స్క్రైబర్స్ అందరూ రావాలి. చెప్పాను కదా, ఇదే కూసుమంచి.